ప్రియ సహోదరి సహోదరులారా, క్షమాపణ ఎవరికి అవసరం? నాకు అవసరం, నీకు అవసరం, మనందరికీ కూడా ఆ క్షమాపణ అవసరం. ఆ క్షమాపణ మన తల్లిదండ్రులకు అవసరం, మన తోబుట్టువులకు అవసరం, మన స్నేహితులకు అవసరం, మన శ్రేయోభిలాషులకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్షమాపణ అనేటువంటిది అవసరమై ఉన్నది. మరి క్షమాపణ ఎందుకు అవసరం? ఎందుకంటే మనము తరచుగా దేవుని నుంచి దూరం అవుతూ ఉంటాం, బంధాలను తెంచుకుంటూ ఉంటాం, దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవలేకపోతూ ఉంటాం, లేదా సాతాను యొక్క కుయుక్తులకు దాసోహం అయిపోతూ దాని యొక్క క్రియలకు మనల్ని మనం దారాదత్తం చేసుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాలు మనలో చోటు చేసుకుంటాయి. కాబట్టి మనకేం అవసరం? క్షమాపణ అనేటువంటిది అవసరం. మరి క్షమాపణ పొందాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథం ప్రకారం తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతాన్ని బట్టి వెనుదిరగాలి అని చెప్తూ ఉన్నాడు. తను ఏం చేస్తూ ఉన్నాడు? పొందుకున్నటువంటి ఆస్తిని అంతటినీ తీసుకొని దూర ప్రదేశానికి వెళ్ళాడట, దూరదేశం వెళ్ళాడట. అంటే ఏంటి? తండ్రి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళాడు. అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి మనము కూడా దూరంగా వెళ్తూ ఉంటాం. కాబట్టి మనకేం అవసరం? క్షమాపణ అవసరం అని చెప్పి ఆ యొక్క వృత్తాంతం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి వారు, ఈ యొక్క వృత్తాంతంలో తప్పిపోయినది చిన్న కుమారుడేనా? కాదు, పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు. ఒక్కడే కాదు, ఇద్దరు తప్పిపోతున్నారు. కాబట్టి ఒకసారి మన యొక్క కుటుంబాలను చూసుకున్నట్లయితే తప్పిపోయినటువంటిది ఏ తండ్రో ఏ తల్లో కాదు, ఏ కుమారుడో ఏ కుమార్తెో కాదు, అందరూ తప్పిపోతున్నారు. తప్పిపోతున్నటువంటి తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తప్పిపోతున్నటువంటి కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, తప్పిపోతున్నటువంటి కూతుర్లు ఉన్నారు, మరి తప్పిపోతున్నటువంటి కుమార్తెలు ఉన్నారు, తప్పిపోతున్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో సందర్భంలో బంధాలను తెంచుకుంటూ తెగదెంపులు చేసుకుంటూ ఆ ప్రేమ బంధం నుంచి తప్పిపోతూ ఉన్నారు. అటువంటి తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు క్షమాపణ యొక్క విలువను మనకు ఈ యొక్క వృత్తాంతం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి అన్నదమ్ములు కయీను, ఆబేలు, వీరిద్దరికీ కూడా దేవుడు సమానమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, సమానమైనటువంటి అనుగ్రహాలను ప్రసాదించాడు, గొప్పగా వారికి భూభాగాన్ని ప్రసాదించాడు. చక్కగా సాగు చేసుకొని పంటలు పండించి వృద్ధి చెందమని ఆ దేవుడు అనుగ్రహాలను ప్రసాదించాడు. కానీ అనుగ్రహాలు ఇచ్చిన తర్వాత, చక్కగా పంటలు పండిన తర్వాత వారిలో ఒకడేమో శ్రేష్టమైనటువంటి దాన్ని దేవునికి కానుగా ఇస్తున్నాడు, మరొకడేమో శ్రేష్టమైన దాన్ని కాకుండా శ్రేష్టమైనది తనకు సొంతం చేసుకొని అశ్రేష్టమైనటువంటి దానిని దేవునికి కానుకగా ఇస్తూ ఉన్నాడు. మరి దేవునికి మనం అందరము కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి. మన గురించి కూలంకుషంగా ఆయనకు తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలా పయనిస్తున్నామో, మన ప్రవర్తన ఏమిటో, మన జీవన శైలి ఏమిటో, మన యొక్క ఆలోచన విధానం ఏమిటో, మన యొక్క వ్యక్తిత్వం ఏమిటో, మన యొక్క మనస్తత్వం ఏమిటో సమస్తము కూడా ఆ ప్రభువునకు ఎరిగి ఉన్నది మన గురించి. కాబట్టి నీకు కలిగినటువంటి సంపదలో నీవు ఏదైతే వాగ్దానం చేశావో, ఏదైతే నీవు ప్రభువుకు ఇవ్వవలసినది ఉన్నదో అది ఇచ్చి తీరాలి. అది ఇవ్వకుండా ఉన్నందులకు ఒకడేమో ఆశీర్వదించబడ్డాడు, మరొకడేమో శాపగ్రస్తుడయ్యాడు. మరి ఈ విధమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితానికి పాల్పడినటువంటి అన్న తమ్ముడిని ఏం చేస్తున్నాడు? చంపివేస్తూ ఉన్నాడు. అంత క్రోధము, అంత కోపము, అంత విధమైనటువంటి గొడవలు తెచ్చుకుంటూ ఆ బంధాన్ని కాస్త సంపూర్తిగా తెంచేసుకుంటున్నాడు. ఆ బంధాన్ని తెంచుకోవద్దు. ఆ బంధం ఎంతో పవిత్రమైనటువంటిది. అది అన్నదమ్ముల బంధం అవ్వచ్చు, భార్యాభర్తల బంధం అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళ బంధం అవ్వచ్చు, అన్నదమ్ముల బంధం అవ్వచ్చు, నీ కుటుంబంలో నీకు నీ శ్రేయోభిలాషులకు ఉన్నటువంటి బంధము కావచ్చు. అది ఎంతో పవిత్రమైనది, అది ఎంతో శ్రేష్టమైనది. అందువల్లనే ఆ దేవాది దేవుడు అటువంటి బంధాల మధ్య మనలను బంధించాడు. ఆ బంధాల మధ్య మనల్ని బంధించడానికి కారణం ఆ బంధం ఎంతో పవిత్రమైనది, ఎంతో శ్రేష్టమైనది. కాబట్టే ఆ ప్రభు మనకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఆదికాండంలో 4వ అధ్యాయం 7వ వాక్యంలో చదువుతూ ఉంటాం. మంచి పనులు చేసినా తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పనులు చేసిన పాపము వచ్చి
వాకిట పొంచియుండి నిన్ను మృంగదూచును, కానీ నీవు దాన్ని అనగద్రొక్కవలెను అని చెప్తూ ఉన్నది. అంటే మనం మంచి పనులు చేస్తే మనల్ని దేవుడు దానికి తగిన విధంగా ఆశీర్వదిస్తాడు. చెడు పనులు చేసినట్లయితే మనల్ని దానికి తగిన విధంగా ఆశీర్వదిస్తాడు. కయీను ఆబేలుడు మంచి పనులు చేశాడు, తన యొక్క అర్పణ దేవునికి ప్రీతికరమైనది. మరి కయీను దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తను పొందుకున్నాడు. కాబట్టి బంధం అనేటువంటిది చాలా చాలా పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఆ బంధాన్ని మనం పెంచుకోవాలి కానీ తుంచుకోకూడదు అని చెప్పేసి ఈనాటి ఉపమానం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. మనం చదివినటువంటి యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతంలో 3 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది, తండ్రితో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకుంటున్నాడు. రెండవది, ఇంటితో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకుంటున్నాడు. మూడవది, ఆ యొక్క ఊరితో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకుంటున్నాడు. తరచుగా ఇవే జరుగుతూ ఉంటాయి మన యొక్క జీవితాల్లో కూడా. మొట్టమొదటిగా తండ్రితో ఉన్నటువంటి బంధాన్ని లేదా తల్లిదండ్రులతో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకోవడం. రెండవదిగా ఇంటితోటి అంటే అర్థం ఏంటి? ఆ ఇంటిలో ఉన్నటువంటి మిగిలిన వారితో ఉన్నటువంటి బంధాన్ని కూడా తెంచుకోవడం. ఈ యొక్క చదివినటువంటి విన్నటువంటి ఉపమానంలో ఈ తమ్ముడు అన్నతో ఉన్నటువంటి బంధాన్ని తెంచేసుకుంటున్నాడు. మూడవదిగా ఊరితో ఉన్నటువంటి బంధం, అనగా మన ఊరిలో మనకు ఒక సమస్య వచ్చినప్పుడు అది విచారకరమైన లేదా ఆనందకరమైనటువంటి సన్నివేశము, సందర్భము నీ కుటుంబంలో చోటు చేసుకుంటున్నప్పుడు నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సహోదరులు లేకపోతే స్నేహితులు, శ్రేయభిలాషులు వచ్చి నీకు తోడ్పడుతూ ఉంటారు. కాబట్టి ఈ 3 విధాలైనటువంటి బంధాలను చిన్నవాడు తెంచేసుకొని ఆస్తిని అంతటినీ కూడా చేజిక్కించుకొని దూరంగా వెళ్ళిపోయాడు. మరి బహుశా అతని వయసు 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి ఆ వయసులో తను ఈ యొక్క ఆస్తిని అంతటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి ఎందుకు ఇచ్చాడు? తండ్రి మందలించి ఉండవచ్చు కదా, తండ్రి మందలించి ఉండవచ్చు, ఇది వృధా చేస్తావు, ఇది నీకు నిరుపయోగం అవుతుంది, నీ దీన్ని అంతటినీ కూడా పోగొట్టుకుంటావు, కాబట్టి ఇది నేను నీకు ఇవ్వను అని అనొచ్చు కదా. కానీ తండ్రి అలా అనలేదు. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా తన యొక్క కుమారుడు లేదా కుమార్తె యొక్క స్వేచ్ఛను, స్వతంత్రాన్ని గౌరవిస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా తండ్రి తన యొక్క కుమారుడు 18 సంవత్సరాలు దాటుతూ ఉన్నాయి, వాడికంటూ ఒక స్వేచ్ఛ ఉన్నది, వాడికంటూ ఒక స్వతంత్రం ఉన్నది, దాన్ని కోరుకున్నాడు. ఈరోజు అది ఇవ్వటము నా యొక్క ధర్మము అని చెప్పేసి అవి తనకు ఇచ్చేస్తూ ఉన్నాడు. కానీ తీసుకున్నటువంటి ఈ స్వేచ్ఛ, తీసుకున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రము ఏ విధంగా పొందుకున్నాడు? ఆస్తిని అంతటిని కూడా తన సొంతం చేసుకొని పొందుకున్నాడు. అయితే ఈ యొక్క ఆస్తి తనతో ఎంతకాలం ఉన్నది? కొంతకాలం మాత్రమే ఉన్నది. అనగా దూర ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు, కొత్త స్నేహితులు జీవితంలోనికి వచ్చారు, కొత్త అనుచరులు జీవితంలోనికి వచ్చారు. వారి అందరి యొక్క సహవాసంలో ఉన్నదంతా కూడా వెచ్చించేశాడు, అంతా కూడా అయిపోయింది. కానీ ఆ ధనము తన చేతిలో ఉన్నంత వరకు కూడా తన యొక్క పంచేంద్రియాలు చాలా చాలా గొప్పగా పనిచేయటం ప్రారంభించాయి. పంచేంద్రియాలు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి కదా. ఈ 5 వీటిలో డబ్బు చేతిలో ఉన్నంతకాలం, ధనం చేతిలో ఉన్నంతకాలం, ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నంతకాలం డబ్బు ద్వారా మిగిలినవేమీ కనిపించాల. ఏది ఈ యొక్క పంచేంద్రియాలకు ఆనందాన్ని ఇస్తే అవే పొందుకోవాలనుకున్నాడు. కళ్ళట కామముతో తాండవిస్తూ ఉండేటటువంటిదట, చెవులట చెడు మాటలు వినాలి అన్నటువంటి ఉత్సాహంతో ఉర్రూతలు ఊగేటట. ఆ తర్వాత ముక్కులు మరియు మదపు వాసన కోసం అరులు చాస్తూ ఉండేటదట. నాలుక మందుకు అలవాటు పడి ప్రపంచంలో ఉన్నటువంటి రుచులన్నింటిని కూడా చూడాలి అన్నటువంటి, రుచి చూడాలి అన్నటువంటి ఆసక్తితో ఉండేటదట. చివరిగా చర్మము పరస్త్రీ యొక్క సంయోగం కోసం తహతహలాడుతూ ఉండేటది. ఈ విధంగా ఈ పంచేంద్రియాలు 5 కూడా తనలో పనిచేయడం ప్రారంభించాయి. ఎప్పటి వరకు? తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము తనతో ఉన్నంత వరకు. అది ఒక్కసారి నిర్వీర్యం అయిపోయిన తర్వాత, అది ఒక్కసారి అయిపోయిన తర్వాత అప్పుడు తండ్రి దగ్గరికి రావడానికి మనసు ముందుకు రావడం లేదు. సిగ్గు అడ్డం వస్తుంది, చేసినటువంటి పని అడ్డం వస్తుంది. అందువలన ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఒక యజమానుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, ఒక భూస్వామి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు.
అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పందులు కాయడానికైనా సరే ఇష్టపడి పందులను కాయడం ప్రారంభిస్తాడు. ఎందుకు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడి యొక్క వృత్తాంతంలో పందులు అని ఉపయోగించాడు? అది యూదులకు అసహ్యమైనటువంటి జంతువు. ఈ తప్పిపోయినటువంటి కుమారుడెవడు? యూదుడే. ఆ తప్పిపోయినటువంటి యూదుడు అసహ్యమైనటువంటి జంతువుగా భావించేటువంటి ఆ పందుల మధ్య జీవించటము, పందులను మేపటము చేయటం అంటే అది నీకు ఎంత మనసును వికలం చేసేటువంటి పరిస్థితిలోకి నిన్ను నీవు కూర్చుకుంటున్నావో అక్కడ అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుల, యూదులు ఎవరు కూడా పందులంటే ఇష్టపడరు. అది అశుద్ధమైనటువంటిది, అశుభ్రమైనటువంటి జంతువుగా దాన్ని వారు పరిగణిస్తూ ఉంటారు. మనకు బైబిల్ గ్రంథంలో కూడా పూర్వ నిబంధనలో చాలా సార్లు అది మనకు తెలియవచ్చింది. మరి ఇది అశుభ్రమైనది వంటి దానితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆకలితో అలమటిస్తున్నప్పుడు చివరికి ఏమనుకుంటాడు? కనీసం పందులు తినేటువంటి మేతనైనా తిని నేను బ్రతకాలి అనుకుంటాడు. అప్పుడు ఆ సందర్భంలో కనువిప్పు కలుగుతున్నది. ఏమిటి ఆ కనువిప్పు? నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వారందరూ కూడా పుష్టిగా భోంచేస్తున్నారు, గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు, ఆనందంగా ఉంటున్నారు, వారితో వారి యొక్క కుటుంబంతో చాలా సంతృప్తిగా ఉన్నారు. అటువంటి వారికి దగ్గరకు వెళ్ళి నేను నా తండ్రితో మాట్లాడతాను. ఏమని మాట్లాడతాను? తండ్రి, నీకును దేవునికి నేను ద్రోహం చేశాను, నేను నీ కుమారుడును అని అనిపించుకొని దగను, నీ సేవకుల్లో ఒకనిగా నన్ను ఎంచుకో లేదా పెట్టుకోమని చెప్పేసి అడుగుతానని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయానికి రావడానికి తను కొంతకాలం మదనపడ్డాడు. అటువంటి జీవిత విధానం బహుశా మనలో కూడా చాలామందికి కలుగుతూ ఉంటుంది. నేను ఒకసారి ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒక చిన్న వృత్తాంతం చదివాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ అమ్మాయికి ఇంటర్మీడియట్ అయిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న ఏదో అన్నారు. అన్నారని చెప్పేసి వెంటనే తల్లిదండ్రులకు తెలియకుండా, తోబుట్టువులకు తెలియకుండా సామాను సర్దేసుకొని ఎవరు చూడకుండా ఉన్నటువంటి సమయంలో ఆ బ్యాగ్ ఒకటి తీసేసుకొని తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిది జనగాం నుంచి ఎక్కడికి వెళ్ళింది? మహబూబాబాద్కి వెళ్ళింది. ఆ మహబూబాబాద్లో దాదాపుగా ఒక 2 నెలలు అలానే ఉన్నది, తల్లిదండ్రులకు తెలియకుండా. తండ్రి పాపం కలవరపడుతున్నాడు, ఏమైపోయిందో కూతురని. అనేక చోట్ల కనిపించడం లేదనేటువంటి బోర్డ్స్ పెట్టించాడు. ఇవన్నీ పెట్టించినా సరే ఆ పాప తిరిగి రాలేదు. 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత అక్కడ పరిస్థితి బహుశా తనకు కష్టం అనిపించి ఉండొచ్చు. అలా కొంతకాలం అయ్యేసరికి ఆ పాపకి నా నాన్న దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. సిగ్గడ్డం వచ్చేసి ఏం రాసిందో తెలుసా? లేఖ రాస్తుంది వాళ్ళ నాన్నగారికి. మరి లేఖ రాసింది ఏం చేయాలి? తన అడ్రస్ కూడా రాయాలి కదా, రాయాలా లేదా? అడ్రస్ రాయలా, తన అడ్రస్ రాయలా. లేఖ రాసింది, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి. పలానా రోజు నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి రాసింది. రాసి ట్రైన్ ఎక్కింది. మహబూబాబాద్లో ట్రైన్ ఎక్కింది జనగాం వెళ్ళటానికి. ఆ జనగాం వెళ్ళటానికి ఎక్కినటువంటి ఆ ట్రైన్లో ఎటైతే జనగాం వస్తుందో అటు పక్క కూర్చొని ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉన్నది ఎక్కడి నుంచి? దాదాపుగా వరంగల్ నుంచి జనగాం వరకు చూస్తూనే ఉంది. ఆ ఎదురుగా ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ అమ్మాయి కంట్లో నీళ్లు గారుతూ ఉన్నాయి, అప్పుడప్పుడు కలవరపడుతూ ఉన్నది, రెస్ట్లెస్లో ఉన్నది ఆ పాప. అది చూసినటువంటి ఆ పెద్ద ఆయన అంటున్నాడు, అమ్మా నీకేమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నీ కళ్ళన్నీ కూడా నీళ్లు నిండుతున్నాయి? పర్లేదు చెప్పు తల్లి, నేను నీ తండ్రి లాంటి వాడిని అన్నాడు. ఎప్పుడైతే నీ తండ్రి లాంటి వాడిని అన్నాడో ఆమెలో ఉన్నటువంటి ఈ యొక్క కన్నీరు ఇంకా కాస్త ఎక్కువైపోయింది. ఆయన చూస్తే చూడాలనిపించడం లేదు ఆయన్ని. ఎందుకంటే ఈ తల ఎటు తిరుగుతుంది? వాళ్ళ ఇల్లు ఆ యొక్క స్టేషన్ అటు పక్క వస్తుందట, అటే తిరుగుతూ ఉంది. అలా తిరిగింది. అప్పుడు ఆ పాప అటు తిరుగుతూనే చెప్తుంది ఆయనకి, నేను ఈ విధంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను, నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళాను, అక్కడ నేను 2 నెలలు ఉన్నాను. ఆ తర్వాత నేను నా తండ్రికి లేఖ రాశాను. ఆ లేఖలో ఏం రాశానంటే,
నాన్న నేను 30వ తారీఖు ఇంటికి వస్తున్నాను, నువ్వు నన్ను క్షమించి ఉన్నట్లయితే మన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ చెట్టుకి ఎర్రటి స్టార్ ఒకటి కట్టు, అది చూసి నువ్వు నన్ను క్షమించావు అన్నటువంటి ఆలోచనతో నేను వస్తాను. అది నాకు కనిపించలేదనుకో, లేదు అక్కడ ఆ స్టార్ లేదనుకో, నీవు నన్ను క్షమించలేదు అని అనుకొని నేను డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చెప్పి దానిలో రాసింది. జనగాం దగ్గర పడుతున్న కొద్దీ ఆ పాప దృష్టి అంతా కూడా వాళ్ళ ఇంటి వైపే ఉన్నది. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, అమ్మ మీ నాన్న తప్పనిసరిగా నేను క్షమిస్తాడు, ఆయన అక్కడ స్టార్ కడతాడు, నువ్వు అధైర్యపడబాకు, ధైర్యంగా ఉండు, అంతేకాదు మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెండ్రు, మీ అమ్మ, మీ నాన్న అందరూ కూడా నువ్వు వస్తున్నావని చెప్పేసి ఆ స్టేషన్ దగ్గరకు వస్తారు, కాబట్టి నువ్వు ఏడవక తల్లి అని చెప్పేసి ఆయన పదంలో ఆయన ఆ పాపను బుజ్జగిస్తున్నాడు. ఆ పాప కథ విన్న తర్వాత ఈ పెద్ద ఆయన హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి వాడు జనగాంలోనే దిగాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అసలు ఇది ఏం జరగబోతుందని చెప్పేసి జనగాం దగ్గరకు వచ్చేసరికి ఇంటి ముందున్నటువంటి చెట్టుకి ఒక స్టార్ కాదు, వందలాది స్టార్స్ గట్టున్నాయి అక్కడ. ఈ పాప అది చూసి దిగింది. ఆ పాపతోటి పాటు ఆ పెద్ద ఆయన కూడా దిగాడు. అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా, కుటుంబీకులు అందరూ కూడా వచ్చి ఆ పాపను గట్టిగా హత్తుకొని ముద్దెట్టుకొని తీసుకెళ్ళటానికి సిద్ధపడ్డారు. పెద్ద ఆయన చెప్తున్నాడు, మీ పాప ఈ విధంగా ఉందండి, ట్రైన్లో నేను చూశాను, నేను ఎక్కడికో వెళ్ళాలి కానీ నేను ఇక్కడ దిగాలని చెప్పేసి నిర్ణయించుకొని దిగాను. మీరు చాలా గొప్పగా మీ పాప పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచారు అని చెప్తుంటే తండ్రి అంటున్నాడు, నా కూతురు ఒక్క స్టార్ మాత్రమే కట్టమన్నది, ట్రైన్ ఉన్నదే ఇది వేగంగా వెళ్ళుద్ది కదా, ఈ వేగంగా వెళ్ళినటువంటి ఆ స్పీడ్లో పొరపాటున ఆ ఒక్క స్టార్ నా కూతురు కనిపించకపోతే జీవితాంతం నా కూతురు నేను మిస్ అయిపోతాను కదా, అందువలన చెట్టు మొత్తం కూడా నేను స్టార్స్తో నింపాను, కనీసం అన్ని స్టార్స్లో ఒక స్టార్ అన్నా సరే నా కూతురికి కనిపిస్తుంది అనేటువంటి ఆశతోటి నేను ఆ విధంగా చేశాను అని చెప్పేసి చెప్పాడు. జీవితంలో ఇటువంటి సందర్భాలే ఉంటాయి. కన్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క కుమార్తెలను కుమారులను పోగొట్టుకోవాలి, వదిలేసుకోవాలని చెప్పేసి ఎవ్వరూ కూడా చూడరు. ఎందుకంటే దేవుడు ఈ బంధాన్ని ఎంతో పవిత్రంగాను, ఎంతో శ్రేష్టంగాను, పరిశుద్ధంగాను ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఆ తల్లిదండ్రులు చూడండి, 2 నెలల పాటు నరక వేదన అనుభవించాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ. అల్లారు ముద్దుగా 18 సంవత్సరాలు పెంచుకున్నటువంటి పాప కాకుండా పోదిందే, తను ప్రాణమేమైపోయినటువంటి భయము, ఆందోళన తను ఎప్పటికప్పుడు ఆందోళనకు గురి చేసింది. చివరికి ఆ పాప దొరికినప్పుడు వారి యొక్క ఆనందానికి అవధులే లేవు. అదే చేస్తున్నాడు ప్రభు చెప్పినటువంటి కథలో కూడా. ఈ తండ్రి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏమంటున్నాడు, మేలి వస్త్రాలు కట్టబెట్టండి, కాలుకి చెప్పులు తొడగండి, వేలికి ఉంగరం తొడగండి, ఒక లేగ దూడను కోయండి, దానితో విందు చేసుకుందామని చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థంతో చెప్పబడినది ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు చెప్పినటువంటి ఈ యొక్క వృత్తాంతం. నీ వంటిపై వస్త్రం లేకపోతే దాని అర్థం ఏంటి? నువ్వు బానిసమని అర్థం, నీకు గౌరవం లేదని అర్థం. నీ వంటిపై నీ యొక్క వస్త్రం ఉంటే దానికి అర్థం నీవు నీ గౌరవాన్ని కాపాడుకుంటున్నావని అర్థం. ఆ గౌరవం కాస్త తిరిగి ఇచ్చేస్తున్నాను. ఏ గౌరవాన్ని అయితే నా కుటుంబంలో నీవు పోగొట్టుకున్నావో స్వతహాగా నీ అంతటికి నీవు దాన్ని నేనేం చేస్తున్నాను, తిరిగిస్తున్నాను అని చెప్పేసి మేలు వస్త్రాలు ధరింపజేస్తూ ఉన్నాడు. తనేమంటున్నాడు, నీ కుమారుడు నేను అనిపించుకున్న దగును అనగా తనకున్నటువంటి పుత్రత్వపు రైట్స్ లేకపోతే హక్కును వదిలేసుకుంటున్నాడు స్వతహాగా. కానీ ఉంగరాన్ని దొడుగుతున్నాడు. ఆ ఉంగరాన్ని దొడుగుతూ ఏం చెప్తున్నాడో తెలుసా? ఉంగరం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. ఆ ఉంగరాన్ని తొడిగిస్తాడు. అనగా నీ పుత్రత్వపు హక్కుని నీవు వద్దనుకుంటావేమో కానీ దాన్ని మాత్రం నేను నిన్ను దూరం చేయను. దాని నుంచి నువ్వు ఎప్పటికీ కూడా నా కుమారుడివే, నా పుత్రుడివే. అంత ఇష్టంతో తనకు దాన్ని కట్టబెడుతూ ఉన్నాడు. చెప్పులు తొడిగిస్తాడు. చెప్పులు బానిసత్వానికి బానిసలకు చెప్పులు ఉండవు.
బానిసలకు చెప్పులు ఉండవు. వీడు ఏమై ఉండాలనుకుంటున్నాడు? బానిసగా రావాలనుకుంటున్నాడు, లేదా పనివాణిగా రావాలనుకుంటున్నాడు. కాబట్టి చెప్పుడు వదిలేసి వస్తాడు. మళ్ళా తండ్రి ఏం చేస్తున్నాడు? చెప్పులు తొడిగిస్తున్నాడు. మంచి చెప్పులు తొడిగిస్తూ ఉన్నాడు. పోగొట్టుకున్నటువంటి ఆ గౌరవము, ఆ అధికారము, ఆ హక్కు, అవన్నీ కూడా ప్రభు తిరిగి ఇచ్చేస్తూ, తండ్రి తిరిగి ఇచ్చేస్తూ ఏమంటున్నాడు? నువ్వు చనిపోయావనుకున్నాను, నువ్వు బ్రతికొచ్చావు. కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఏం చేసుకోవాలి? సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పేసి 10 మందిని పిలుచుకున్నాడు. చక్కగా అందరిని పిలిచేసి అక్కడ ఉన్నటువంటి ఒక దూడను కోసి అందరూ కూడా విందు చేసుకుంటారు. అంత గొప్పగా తండ్రి యొక్క ప్రేమ తప్పిపోయినటువంటి వాని పట్ల వ్యక్తపరచబడినది. వీడు కూడా 3 బంధాలు తెంచుకున్నాడు. మరొకసారి తెలియజేస్తున్నాను, తండ్రితో ఉన్న బంధాన్ని, ఇంటితో ఉన్నటువంటి బంధాన్ని, ఊరితో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకున్నాడు. మనము మన యొక్క నిత్య జీవితంలో తరచుగా ఇంటితో ఉన్నటువంటి బంధాలను తెంచుకుంటూ ఉంటాం. తెంచుకోవడం వలన ఈ వైషమ్యాలు, ఈ విభేదాలు, ఈ ద్వేషాలు, ఇవన్నీ కూడా చోటు చేసుకొని సఖ్యపడలేక జీవిస్తూ ఉంటాం. మరి క్రైస్తవత్వం అంటే ఏంటండి? క్షమించటం అని అర్థం. క్రైస్తవత్వం అంటే దాని యొక్క గొప్ప అర్థం క్షమాపణలో ఇమిడి ఉన్నది. అందువలనే కదా ఆ ప్రభు ఆ శిలువపై అనేది, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి అంటున్నాడు.